శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మనకు కర్తృత్వంతో సంబంధం లేనటువంటి ఆత్మస్వరూపాన్ని పరిచయం చేయటానికి ప్రయత్నాన్ని ప్రారంభించాడు. ఆ ప్రయత్నంలో భాగంగా మొదలు ఏ క్రియ జరిగినా సరే ఆ క్రియలన్నీ ఐదిటి వల్ల కలుగుతాయి. అధిష్టానం తథాకర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవంచైవాత్ర పంచమం అని 5 కారణాల వలన ప్రతిక్రియ కలుగుతుంది. ఆ 5 కారణాల వలన కలిగేటువంటి ఆ క్రియ ద్వారా తనను తాను కర్తను అని ప్రతి జీవుడు భావిస్తున్నాడు. కానీ అది సరి అయింది కాదు. ఎందుకంటే 5 కారణాలు ఉన్నాయి. 5 కారణాలకు ఈ కర్తృత్వం సమానంగా పంచితే పంచాలే కానీ ఒకరికే దాన్ని పరిమితం చేయకూడదు. అందువలన తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తుయః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ నస పశ్యతి దుర్మతి అని చెప్పి, ఇలాంటి నేనే కర్తను అనే భావన సరి అయినది కాదు. అది సరి అయిన మతి కాదు. సన్మతి ఎలా ఉండాలి అంటే, యస్య నాహంకృతో భావః బుద్ధిరి యస్య నలిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే అన్నట్లుండాలి. అలాంటి ఫలితాన్ని తెచ్చేటట్లుగా ఉండాలి అని చెప్పాడు. నేను కర్తను కాను అనేటువంటి అహంకారం లేని కర్తృత్వాన్ని ప్రతివారు పొందాలి. లేదా అహంకారం లేకుండా ప్రతిక్రియలను చేసుకోవాలి. ప్రతిక్రియతోనూ బుద్ధిని సంబంధించేటట్లుగా చేసుకోకూడదు, లేదా బుద్ధి లేపం ఉండేటట్లుగా చూసుకోకూడదు. అలా చూసుకోకుండా చేసేటువంటి క్రియలకు బంధన రూపమైనటువంటి దుష్ఫలితం ఉండదు అని చెప్పాడు. జీవుడి యొక్క స్వరూపం లేదా ఆత్మస్వరూపం కర్తృత్వంతో సంబంధం లేనటువంటి స్వరూపం అనే విషయాన్ని ఒక విడత చెప్పాడు. అయితే ఇందులో ఉండేటువంటి సంక్లిష్టతలను మనసులో ఉంచుకున్నటువంటి పరమాత్మ ఈ అంశం మీద మానవులకు మళ్ళీ మళ్ళీ రేగేటువంటి ప్రశ్నలన్నిటినీ మనసులో ఉంచుకున్నటువంటి పరమాత్మ జీవుడు కర్త కాడు, లేదా ఆత్మస్వరూపానికి కర్తృత్వం అంటదు అనే విషయాన్ని మరొక దారిలో నిరూపించదలుచుకుని తాను చెప్పినటువంటి ఈ క్రియలకు కొత్తగా చెప్పబోయేటువంటి విషయానికి రెండిటికి వారధిలా ఉపయోగపడేందుకు జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ అనేటువంటి 18వ శ్లోకాన్ని పలికాడు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత. జ్ఞానం మనకే తెలిసినటువంటి జ్ఞానం, జ్ఞేయం ఆ జ్ఞానంతో తెలుసుకోవలసినటువంటి వస్తువు, పరిజ్ఞాత ఆ జ్ఞానాన్ని పొందే, జ్ఞానాన్ని నాది అని భావించేటువంటి పరిజ్ఞాత. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత అని ఈ 3 గనక కలిసినట్లయితే, జ్ఞాత జ్ఞేయమైన వస్తువును తెలుసుకున్నట్లయితే, ఏదైనా ఒక క్రియ పుట్టాలి అంటే దాని ముందు ఈ 3 కలిసి తీరాలి. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత అనేటువంటి 3 కలిసి తీరాలి. కలిసినప్పుడు మాత్రమే, జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే ఏదో ఒక క్రియ చేయాలి అనేటువంటి ప్రయత్నం ప్రారంభమవుతుంది. ఆ ప్రయత్నం ద్వారా క్రియ బయటకు వస్తుంది. ఇది త్రివిధ కర్మచోదన. దీనితో పాటుగా క్రియ బయటకి రావాలి అంటే, లేదా క్రియ మొదలు కావాలి అంటే కరణం కర్మ కర్త ఇది త్రివిధ కర్మ సంగ్రహ. కరణం ఏదో ఒక సాధనం ఉండాలి. ఆ సాధనాన్ని ఉపయోగించి ఏదో ఒక పని చేయడానికి వీలుగా ఒక వస్తువు ఉండాలి. అలాగే చేసేందుకు కర్త ఉండాలి. చేసే కర్త, ఆ కర్తకు సాధనంగా ఉపయోగించేటువంటి సాధనం ఏదైనా కరణం, అలాగే ఆ క్రియకు లోనయ్యేటువంటి వస్తువు. ఇలా ఈ 3 ఉన్నప్పుడు కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. ఈ 3 ఉన్నప్పుడు క్రియ అనేది పుట్టుకొస్తుంది. క్రియని ఇంతకుముందు చెప్పిన 5 కారణాలతో పుట్టిన క్రియగా అర్థం చేసుకోవటాన్ని పక్కన పెట్టి కొత్తగా అర్థం చేసుకుంటే, ఈ 3 ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు క్రియ పుట్టుకొస్తుంది. కరణం కర్మ కర్త అనే 3 కలిసినప్పుడు క్రియ పుట్టుకొస్తుంది. ఈ క్రియ పుట్టుకు రావటానికి ముందు జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత అనే 3 కలవాలి అని 2 మూళ్ల జంటను పరమాత్మ మన ముందు ఉంచుతున్నాడు. మనం సులభమైన ఉదాహరణం చూసుకోవాలి అంటే, ఏదో ఒక చెట్టు నుండి ఒక పువ్వో ఆకో కొమ్మో
మనం తీసుకొచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు ముందు ఆ చెట్టు లేదా ఆ మనం చేయదలుచుకున్నటువంటి క్రియ తాలూకు పరిజ్ఞానం ఉండాలి. కాబట్టి జ్ఞానం ఉండాలి. జ్ఞానానికి విషయంగా ఉండేటువంటి ఆ చెట్టో కొమ్మో పువ్వో ఏదో ఒకటి ముందు తెలియాలి, అది ఉండాలి. దానితో పాటుగా తెలుసుకునేటువంటి వాడు, ఎవరైతే తెలుసుకుని క్రియను చేయదలుచుకున్నాడో అటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి. జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత. తెలుసుకునేటువంటి వ్యక్తి, తెలుసుకునే వ్యక్తి తెలుసుకునేటువంటి విషయం, ఆ విషయం ద్వారా తెలుసుకోబడేటువంటి జ్ఞానం అనే ఈ మూడు ఉన్నప్పుడు, చెట్టు, ఆ పువ్వు, దాని తాలూకు జ్ఞానం కలిగినప్పుడు, ఈ పువ్వో ఈ చెట్టో నాకు కావాలి, ఈ కొమ్మో ఈ రెమ్మో నాకు కావాలి అనే కోరిక పుట్టినప్పుడు, ఆ కోరికకు తగినట్లుగా ప్రవృత్తి అనేటువంటి ఒక గుణం ఏర్పడినప్పుడు క్రియ అనేది ప్రారంభమవుతుంది. మనిషి అటువైపు వెళ్ళి క్రియ ద్వారా ఆ పువ్వును తెచ్చుకోవటం కోసం ప్రారంభం చేసుకుంటాడు. కాబట్టి ముందు జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత అనే మూడిటి యొక్క కలయిక అనేది జరిగి తీరాలి. ఇది జరిగిన తరువాత కరణం, కర్మ, కర్త ఇది త్రివిధ కర్మ సంగ్రహ అని మూడు కలవాలి. కరణం ఏదో ఒక సాధనం కావాలి. పువ్వు కోయటానికైతే చెయ్యి సాధనంగా కావాలి. కోయబడేటువంటి పువ్వు కూడా అక్కడ ఉండాలి. దానితో పాటుగా కోసే వ్యక్తి, కర్త అక్కడ ఉండాలి. కోసేందుకు సాధనం, కోయబడేటువంటి పువ్వు, అలాగే కోసేటువంటి వ్యక్తి, ఈ ముగ్గురు కలిసినప్పుడు ఏదో ఒక కోయటం అనేటువంటి క్రియ ఏర్పడుతుంది. ఏర్పడి ఆ క్రియకు కర్తను అనేటువంటి భావన సదరు కర్తలో ఏర్పడుతుంది. కాబట్టి కరణం, కర్మ, కర్త ఇది త్రివిధ కర్మ సంగ్రహ అని అర్థం చేసుకోవచ్చు. ఒకటి జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత అనేటువంటి జ్ఞాన సంగ్రహం, మరొకటి కరణం, కర్మ, కర్త అనేటువంటి కర్మ సంగ్రహం అని ఈ మూడిటి మీదే, మూడు రళ్ళు, ఈ మూడిటి మీదే మొత్తం క్రియాస్వరూపం మొత్తం ఆధారపడి ఉంది అని అర్థం చేసుకోవచ్చు అని పరమాత్మ తాను చెప్పబోయేటువంటి విషయానికి లేదా తన యొక్క నిరూపణా పద్ధతికి ఉపోద్ఘాత శ్లోకాన్ని ఇక్కడ మన ముందు ఉంచాడు. ఉంచి జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కరణం, కర్మ, కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ అని అంటున్నాడు. ఈ విషయాన్ని ఇలా చెప్పినటువంటి పరమాత్మ తర్వాత జ్ఞానం, కర్మచ, కర్తాచ త్రిధైవ గుణభేదత ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణు తాన్యపి అని అంటున్నాడు. ఇంతకు ముందు చెప్పినటువంటి జ్ఞానం లేదా కర్మచోదనకు వాడబడేటువంటి జ్ఞానత్రయం, అలాగే కర్మ సంగ్రహం అని చెప్పబడినటువంటి మూడిట్లో కొన్ని, ఈ రెండిటినీ కూడా మూడు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. సాత్వికమని, రాజసమని, తామసమని మూడు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. దానికోసం జ్ఞానం, కర్మచ, కర్తాచ త్రిధైవ గుణభేదత. జ్ఞానం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి జ్ఞానం, కర్మ అంటే ఆ జ్ఞానం ద్వారా వచ్చేటువంటి క్రియ, ఆ క్రియ యొక్క కర్త అనే మూడు లేదా ఈ ముగ్గురు కూడా మళ్ళీ సాత్విక, రాజస, తామస భేదంతో మూడు రకాలుగా ఉంటారు. జ్ఞానం, కర్మచ, కర్తాచ త్రిధైవ మూడు రకాలుగా ఉంటారు. గుణభేదత గుణాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఈ మూడు కూడా వేరువేరుగా ఉంటాయి. జ్ఞానం సాత్వికము, రాజసము, తామసము అని మూడు విధాలు. అలాగే కర్మ క్రియ సాత్వికమైన క్రియ, రాజసమైన క్రియ, తామసమైన క్రియ అని మూడు విధాలు. అలాగే కర్త కూడా సాత్వికమైనటువంటి కర్త, రాజసమైనటువంటి కర్త, తామసమైనటువంటి కర్త అని మూడు విధాలుగా ఉంటారు. జ్ఞానం, కర్మచ, కర్తాచ త్రిధైవ గుణభేదత. ఈ విషయాన్ని ఎక్కడ చెప్తారు అంటే ప్రోచ్యతే గుణసంఖ్యానే. ఈ విషయాన్ని గుణాల గురించిన స్వరూపాన్ని చెప్పేటువంటి శాస్త్రంలో, త్రిగుణాల యొక్క స్వరూపాలను వివరించేటువంటి శాస్త్రంలో విస్తృతంగా చెప్పారు. ప్రోచ్యతే గుణసంఖ్యానే. అటువంటి విషయాన్ని నేను నీకు మళ్ళీ చెప్తాను. అందులో ఉండేటువంటి ప్రధానమైన విషయాన్ని సంగ్రహించి నేను నీకు చెప్తాను. యథావత్ శృణు తాన్యపి.
అక్కడ ఉండేటువంటి విషయాన్ని ఉన్నదున్నట్లుగా నేను నీకు చెప్తాను, దాన్ని నువ్వు వినవలసింది. దాన్ని కూడా జాగ్రత్తగా విని జీవుడి యొక్క అకర్తృత్వాన్ని అర్థం చేసుకోవలసింది అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. ఈ శ్లోకంలో పరమాత్మ తాను చెప్పినటువంటి గత శ్లోకంలో చెప్పినటువంటి 6 వస్తువులలో నుండి 3 వస్తువులను తీసుకుని జాగ్రత్తగా దానికి త్రైగుణ్యాన్ని జోడించి మనకు పరిచయం చేస్తాను అనే మాటను చెప్తున్నాడు అని సంగ్రహంగా చెప్పుకోవచ్చు. గత శ్లోకంలో జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత, అలాగే కరణం, కర్మ, కర్త అని మొత్తం 6 వస్తువుల గురించి లేదా 6 గురించినటువంటి ప్రస్తావనను పరమాత్మ చేశాడు. అందులో జ్ఞానం అనేటువంటి అంశాన్ని గురించి ఇక్కడ చెప్తాను అని అంటున్నాడు. జ్ఞేయం అనే వస్తువు, అలాగే కర్మ, గత శ్లోకంలో చెప్పినటువంటి కర్మ అనే వస్తువు జడాలుగా మనకు తెలిసినవే కాబట్టి వాటి గురించి చెప్పవలసింది ఏమీ లేదు అని అనుకుంటున్నాడు. పరిజ్ఞాత అలాగే కర్త వీళ్ళిద్దరూ ఒకరే కాబట్టి, ఎవరైతే విషయాన్ని తెలుసుకుంటారో వారే చేయబోతున్నారు కాబట్టి, అటువంటి వాడే కర్త అవుతున్నాడు కాబట్టి వాళ్ళిద్దరినీ ఏకం చేసేసి వాళ్ళిద్దరినీ కలిపి కర్త అనే పదంతో ఈ శ్లోకంలో చెప్పి వాళ్ళు 3 రకాలుగా ఉంటారు అనే విషయాన్ని చెప్పబోతున్నాడు. కాబట్టి తాను వెనక శ్లోకంలో చెప్పినటువంటి విషయాలలో ప్రసిద్ధంగా ఉండేటువంటి త్రిగుణాత్మకమైన వస్తువులను విడిచిపెట్టి కొంచెం అప్రసిద్ధమైనటువంటి త్రిగుణాత్మకమైనటువంటి రూపాలను గురించి ఈ శ్లోకంలో చెప్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. జ్ఞానం 3 రకాలుగా ఎలా ఉంటుంది, అలాగే క్రియ 3 రకాలుగా ఎలా ఉంటుంది, అలాగే కర్త 3 రకాలుగా ఎలా ఉంటాడు అనే విషయాన్ని నేను చెప్తాను. వస్తువులు త్రిగుణాలు లేదా త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి ద్వారా పుట్టి 3 రకాలుగా ఉంటాయి అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రతి వస్తువు త్రిగుణాత్మకంగా కాస్తంత ఆలోచనతోనే తెలిసిపోతూనే ఉంటుంది. ప్రతి వస్తువు సుఖ దుఃఖ మోహాత్మకంగా మానవులకు కనిపిస్తూనే ఉంది. త్రిగుణాల యొక్క ప్రభావాన్ని ప్రతి వస్తువు మీద కూడా మానవులు సాధారణమైన ఆలోచన ద్వారా, సాధారణమైనటువంటి ఊహాశక్తి ద్వారా తెలుసుకోవచ్చు. దాని గురించి ప్రత్యేకించి వివరించవలసినటువంటి అవసరం లేదు. కానీ జ్ఞానం 3 రకాలుగా ఎలా ఉంటుంది, అలాగే క్రియ 3 రకాలుగా ఎలా ఉంటుంది, కర్త 3 రకాలుగా ఎలా ఉంటాడు అనే విషయాన్ని మాత్రం వివరించి తీరాలి అనే విషయాన్ని పరమాత్మ దృష్టిలో ఉంచుకుని ఈ శ్లోకంలో జ్ఞానం, కర్మచ, కర్తాచ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే అని అంటున్నాడు. అది కేవలం నేను మాత్రమే చెప్పేటువంటి విషయం కాదు. జ్ఞానము, కర్మ, కర్త ఈ 3 కూడా సాత్విక, రాజస, తామస భేదాలతో 3 రకాలుగా ఉంటారు అని నేను మాత్రమే చెప్పేటువంటి విషయం కాదు. ప్రోచ్యతే గుణసంఖ్యానే, గుణాలను లెక్క పెట్టేటువంటి శాస్త్రంలో, సాంఖ్యశాస్త్రం అని ప్రసిద్ధమైనటువంటి శాస్త్రంలో ఈ విషయాన్ని విస్తృతంగా నిరూపణ చేసి పెట్టారు. వారు ఏ ఏ గుణాల ద్వారా ఏ రకమైనటువంటి ప్రభావాలు కలుగుతాయి, ఏ రకమైనటువంటి పరిణామాలు కలుగుతాయి అని విస్తృతంగానే నిరూపణ చేశారు. చేసిన విషయంలో ప్రధానమైన విషయాన్ని, ముఖ్యమైన విషయాన్ని లేదా కొంచెం తెలుసుకుని తీరవలసినటువంటి విషయాన్ని నేను చెప్తాను. ప్రోచ్యతే గుణసంఖ్యానే, కానీ నేను చెప్పేది యథావత్ శృణుతాన్యపి, నేను చెప్పేది ప్రకృతోపయోగమైనటువంటి విషయం కాబట్టి జాగ్రత్తగా నువ్వు దాన్ని కూడా విను అని అర్జునుణ్ణి పరమాత్మ సమాయత్తపరుస్తున్నాడు. చెప్పబోతున్నటువంటి విషయానికి ఏకాగ్రతను పెంచుకోవటానికి కావలసినటువంటి సమాయత్తపరచటం అనేటువంటి క్రియను పరమాత్మ ఈ శ్లోకంలో చేస్తున్నాడు. ఈ శ్లోకంలో జ్ఞానం, క్రియ, అలాగే కర్త ఈ 3 కూడా సాత్విక, రాజస, తామస భేదాలతో 3 రకాలుగా ఉంటారు. ఈ 3 రకాలుగా ఉండే 3ని సరి అయిన రీతిలో తెలుసుకో అనేటువంటి విషయాన్ని పరమాత్మ అర్జునుడికి ఏకాగ్రత కోసం ఉపదేశం చేశాడు అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ విషయానికి తగినట్లుగా పరమాత్మ ఈ 9 అంశాలను, సాత్విక జ్ఞానం, రాజస జ్ఞానం, తామస జ్ఞానం, సాత్వికమైన క్రియ, రాజసమైన క్రియ, తామసమైన క్రియ, సాత్వికుడైనటువంటి కర్త, రాజసుడైనటువంటి కర్త, తామసుడైనటువంటి కర్త అనే ఈ 9 విషయాలను పై శ్లోకాలలో నిరూపించబోతున్నాడు అనే విషయం స్పష్టంగానే తెలిసింది. అయితే ఈ సాత్వికము, రాజసము, తామసము అనే అంశాన్ని ఇంతకుముందే పరమాత్మ 2 సార్లు చెప్పేశాడు కదా.
14వ అధ్యాయంలో గుణత్రయ విభాగ యోగంలో చెప్పింది ఇదే అంశాన్ని కదా. అక్కడ కూడా గుణాలంటే ఏమిటి, గుణాలు ఎలా ఉంటాయి అనే విషయమే చెప్పాడు. మళ్ళీ 17వ అధ్యాయంలో దైవాసుర సంపద్విభాగ యోగంలో కూడా ఇదే విషయాన్ని ప్రత్యేకించి చెప్పాడు కదా. మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు? 2 సార్లు చెప్పేశాడు. ఇది కాక ప్రోచ్యతే గుణసంఖ్యానే అని కూడా అన్నాడు. మళ్ళీ ఎందుకు చెప్తున్నట్లు అని ఏమైనా చిన్న సందేహం కలిగితే కలగవచ్చు. కలగకపోయినా చెప్పాం కాబట్టి కలిగి తీరవలసిందే. ఇలాంటి సందేహం వస్తే మనం విషయ వ్యవస్థ చేసుకోవటానికి ఇలా ఏ అధ్యాయంలో పరమాత్మ ఏ విషయాన్ని చెప్పాడు అనే విషయాన్ని చూసుకోవాలి. 14వ అధ్యాయంలో గుణత్రయ విభాగ యోగంలో గుణాలంటే ఏమిటి, అసలు ఏ గుణం యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది, ఈ 3 గుణాలు జీవుడికి బంధకాలుగా ఎలా మారుతున్నాయి, గుణాలకు జీవుడికి ఉండేటువంటి సంబంధం ఏమిటి, ఆ గుణాల ద్వారా జీవుడు ఎలా బంధనాన్ని పొందుతున్నాడు అని ప్రత్యేకించి అక్కడ చెప్పాడు. చెప్పి జీవన్ముక్తుడు ఏ విధంగా ఉంటాడు, లేదా జీవన్ముక్తిని సాధించాలంటే ఏ విధమైనటువంటి సాధన చేయాలి అనే అంశాన్ని అక్కడ సూచనప్రాయంగా వెల్లడించాడు. అదే 17వ అధ్యాయానికి వచ్చేసరికి దైవాసుర సంపదలను అని విభాగం చేసి చూపించి సాత్వికమైనటువంటి గుణాలన్నీ దైవమైనటువంటి గుణాలు లేదా దైవ సంపదలు అని, రాజసమైనటువంటి తామసమైనటువంటి గుణాలన్నీ ఆసుర సంపదలు అని విభాగం చేసి సాత్వికమైనటువంటి సంపదలను లేదా సాత్వికమైనటువంటి గుణాలను పెంచుకోవాలి, రాజసమైన తామసమైనటువంటి గుణాలను లేదా ఆసుర సంపదలను తగ్గించుకోవాలి, లేకుండా చేసుకోవాలి అనే విషయాన్ని నిరూపణ చేయటం కోసం దైవాసుర సంపద్విభాగ యోగంలో కూడా ఈ సాత్విక రాజస తామస విభాగాన్ని చేసి చూపించాడు. అవి గుణాలకు సంబంధించిన లేదా మానవులలో ఉండేటువంటి కొన్ని స్వభావాలకు సంబంధించినటువంటి బోధనలు అని అర్థం చేసుకోవచ్చు. కొన్ని స్వభావాలు సాత్వికమైనటువంటి స్వభావాలైతే వాటిని ఉంచుకోవాలి లేదా పెంచుకోవాలి, రాజస తామసమైనటువంటి స్వభావాలను తగ్గించుకోవాలి లేదా తెంచుకోవాలి అనే విషయాన్ని చెప్పటం కోసం దైవాసుర సంపద్విభాగ యోగంలో సాత్విక రాజస తామస విభాగాన్ని చేశాడు. అయితే ఈ అధ్యాయంలో చెప్పబోతున్నటువంటి త్రైగుణ్యం అనేటువంటి అంశాన్ని పరమాత్మ జీవుడు గుణత్రయంతో సంబంధం ఉన్న వ్యక్తి కాడు. ఈ 3 గుణాలకు జీవుడికి ఏ రకమైనటువంటి సంబంధము లేదు. జీవుడికి కర్తృత్వం లేదు. ఈ 2 అంశాలను జాగ్రత్తగా కలుపుకోగలిగితే కర్తృత్వం 3 గుణాల యొక్క సమ్మేళనం వలన కలుగుతుంది. ఈ 3 గుణాల యొక్క సమ్మేళనం వలన కలిగేటువంటి కర్తృత్వం 3 గుణాలతో సంబంధం లేనటువంటి జీవుడికి ఏమాత్రం అంటదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పటం కోసం జీవుడి యొక్క స్వరూపంలో కర్తృత్వము చేరదు, అలాగే ఈ 3 గుణాలు చేరవు. కర్తృత్వం కావచ్చు, క్రియలు కావచ్చు, ఇవన్నీ కూడా 3 గుణాలకు సంబంధించినవి, జీవుడి కంటే వేరుగా ఉండేటువంటివి అనే విషయాన్ని స్పష్టంగా గీసి చూపించదలిచాడు. అందువలన ఈ అధ్యాయంలో కూడా 3 గుణాల ప్రస్తావనను ప్రత్యేకించి చేస్తున్నాడు. ఆ ప్రస్తావనను ఇలా జ్ఞానంతో మొదలుపెట్టి చేస్తున్నాడు. జ్ఞానం 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సాత్వికమైనటువంటి జ్ఞానం, రెండవది రాజసమైనటువంటి జ్ఞానం, మూడవది తామసమైనటువంటి జ్ఞానం. సాత్వికమైనటువంటి జ్ఞానం ఎట్లా ఉంటుంది అని అంటే సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం అనే రీతిలో ఉంటుంది అని మొదలు సాత్వికమైనటువంటి జ్ఞానాన్ని విభాగం చేసి చూపిస్తున్నాడు. సాత్వికమైనటువంటి జ్ఞానం ఎలా ఉంటుంది అంటే సర్వభూతేషు ఏన ఏకం భావం అవ్యయం ఈక్షతే. సమస్త భూతాలలోనూ, భూతాలన్నిటిలోనూ ఒకే పరమాత్మ యొక్క స్వరూపాన్ని, ఒకే వాస్తవమైనటువంటి, ఒకే అన్నిటా వ్యాపించి ఉండేటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఏ జ్ఞానమైతే తెలియజేస్తుందో, సర్వభూతేషు ఏన ఏకం భావం అవ్యయం ఈక్షతే, అవిభక్తం, ఏ వస్తువులోనూ తేడా లేకుండా అన్ని వస్తువులలోనూ ఏకరూపంగా ఉండేటట్లుగా ఉండే ఆ పరమాత్మ స్వరూపాన్ని ఏ జ్ఞానం తెలియజేస్తుందో,
విభక్తేషు వేరువేరుగా ఉండేటువంటి వస్తువులలో కూడా సమానంగా ఉండేటువంటి జ్ఞాన స్వరూపాన్ని, సమానంగా ఉండేటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఏ జ్ఞానం తెలియజేస్తుందో అటువంటి జ్ఞానం సాత్వికమైన జ్ఞానం అని తెలుసుకో. తజ్ఞానం విద్ధి సాత్వికం అని మొదలు సాత్విక జ్ఞానాన్ని పరిచయం చేస్తున్నాడు. సాత్వికమైనటువంటి జ్ఞానం పరమాత్మ స్వరూపాన్ని తెలియజేస్తుంది అని ప్రాథమికంగా ఒక విషయం. పరమాత్మను తెలియజేసేటువంటి జ్ఞానం పరమాత్మ విజ్ఞానం సాత్విక జ్ఞానం అని అనుకోవచ్చు. పరమాత్మను ఏ విధంగా ఈ సాత్విక జ్ఞానం తెలియజేస్తుంది అంటే సర్వభూతేషు, ప్రతి భూతంలోనూ, ప్రతి వస్తువులోనూ, ప్రతి ప్రాణిలోనూ, ప్రతి పుట్టే వస్తువులోనూ ఉండేటట్లుగా ఈ పరమాత్మ స్వరూపాన్ని ఈ జ్ఞానం తెలియజేస్తుంది. సర్వభూతేషు. ఇంతేకాదు ఈ పరమాత్మ స్వరూపాన్ని ఏకం, ఒకే స్వరూపంగా తెలియజేస్తుంది ఈ జ్ఞానం. ఒకే పరమాత్మ స్వరూపం అన్ని భూతాలలోనూ, భూతాలన్నిటిలోనూ వ్యాపించి ఉన్నది అని ఏ జ్ఞానంతో తెలుస్తుందో అటువంటి జ్ఞానం సాత్వికం అని అర్థం చేసుకోవచ్చు. సర్వభూతేషు ఏన ఏకం. అంతేకాదు భావం, ఏ పరమాత్మ స్వరూపమైతే 3 కాలాలలోనూ నిలిచి ఉంటుందో, భూతకాలంలోనూ అలాగే వర్తమాన కాలంలోనూ భవిష్యత్ కాలంలోనూ నిలిచి ఉండేటువంటి అటువంటి పరమాత్మ స్వరూపాన్ని తెలియజేసేటువంటి జ్ఞానం సాత్విక జ్ఞానం అవుతుంది. సర్వభూతేషు ఏన ఏకం భావం. ఏ పరమాత్మ స్వరూపమైతే అవ్యయం అవుతుందో, ఏ పరమాత్మ స్వరూపానికి ఏ రకమైనటువంటి వ్యయం, ఏ రకమైనటువంటి వినాశము లేదు, ఏ రకమైనటువంటి మార్పు లేదో, వినాశము లేని, మార్పు లేనటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఏ జ్ఞానం తెలియజెప్తుందో అటువంటి జ్ఞానం సాత్విక జ్ఞానం అవుతుంది. సర్వభూతేషు ఏన ఏకం భావం అవ్యయం ఈక్షతే. అంతేకాదు ఏ జ్ఞానంతోనైతే పరమాత్మ స్వరూపం అవిభక్తంగా తెలుస్తుందో, విభక్తమైనటువంటి వేరువేరుగా కనిపించేటువంటి వస్తువులలో ఏకరూపంగా ఉండేటువంటి పరమాత్మతత్వం తెలుస్తుందో, ఏ జ్ఞానంతో తెలుస్తుందో అటువంటి జ్ఞానం సాత్విక జ్ఞానం అవుతుంది. అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని మనం దృష్టిలో ఉంచుకోగలిగితే, ఒకే పరమాత్మ స్వరూపం అన్నిటిలోనూ, ప్రాణులన్నిటిలోనూ, వస్తువులన్నిటిలోనూ వ్యాపించి ఉంది అనేటువంటి జ్ఞానం సాత్విక జ్ఞానం అనే విషయాన్ని మనం ఒక సాధారణ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. ఒకే జ్ఞానం వేరువేరు వస్తువులలో, ఒకే పరమాత్మ స్వరూపం వేరువేరు వస్తువులలో ఎలా వ్యాపించి ఉంటుంది అనే ప్రశ్నకు పరమాత్మ ఈ శ్లోకంలోనే సమాధానం చెప్తున్నాడు. ఒకవేళ ఈ వస్తువులన్నీ ఒక రకంగా, పరమాత్మ స్వరూపం ఒక రకంగా ఉంటే ఉండవచ్చు. వస్తువులన్నీ భూతాలు అంటే పుట్టి వినాశానికి గురయ్యేట్లుగా ఉండవచ్చు. పుట్టే వస్తువులు, వినాశానికి గురయ్యేటువంటి వస్తువులు, మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ నశిస్తూ ఉంటాయి, అటువంటి వస్తువులు అయితే అయి ఉండవచ్చు. కానీ పరమాత్మ మాత్రం భావః, పరమాత్మ 3 కాలాలలోనూ సమానమైనటువంటి రీతిలో ఉండేటువంటి వాడు. పరమాత్మతత్వం 3 కాలాలలోనూ ఏ రకమైనటువంటి మార్పును చెందదు, మార్పుకు లోనవ్వదు. కానీ వస్తువులు మాత్రం భూతేషు అంటే కొంతకాలం కనిపించవు, మధ్యలో కొంతకాలం పుట్టి కనిపిస్తాయి, మళ్ళీ వినాశానికి గురైపోయిన తర్వాత, నశించిపోయిన తర్వాత మళ్ళీ కనిపించకుండా పోతాయి. కనిపించకుండా వస్తాయి, మళ్ళీ కనిపించకుండా పోతాయి. కాబట్టి కనిపించకుండా ఉండి మళ్ళీ మధ్యలో కాసేపు కనిపించి మధ్యలో మళ్ళీ కనిపించకుండా పోయేటువంటి వస్తువులలో ఒకే భావం వ్యాప్తంగా ఉండి తీరాలి. అటువంటి భావమే గనక లేకపోతే, అటువంటి కారణమే గనక లేకపోతే ఆ వస్తువులు పుట్టేందుకు ఆస్కారం ఉండదు. కనిపించకుండా ఉన్నటువంటి వస్తువులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి? శూన్యంలోంచే గనక పుట్టుకొచ్చే మాట అయితే వాటిని నమ్మేందుకు వీలు లేదు. శూన్యంలోంచి పుట్టుకొచ్చే మాట అయితే నియమించటానికి, నియంత్రించటానికి ఏమీ ఉండేందుకు ఆస్కారం లేదు. కాబట్టి ఒక భావ పదార్థం, 3 కాలాలలోనూ నిలిచి ఉండేటువంటి కారణ పదార్థం ఒకటి ఉండి తీరాలి. అటువంటి స్వరూపమే పరమాత్మ స్వరూపం, అటువంటి తత్వమే పరమాత్మ తత్వం అనే విషయం ఏ జ్ఞానంతోనైతే తెలుస్తుందో అటువంటి జ్ఞానం సాత్విక జ్ఞానం అవుతుంది.
పరమాత్మతత్వం ప్రపంచంలో కనిపించేటువంటి ప్రతి వస్తువుకు కారణంగా నిలిచేటువంటి తత్వం అనే విషయాన్ని తెలుసుకోవటమే పరమాత్మ తత్వజ్ఞానంలో ఒక భాగం. పరమాత్మ తత్వంలో భాగం కాదు, కానీ తత్వజ్ఞానంలో ఒక భాగం లేదా ఒక మెట్టు అనే విషయాన్ని పరమాత్మ ఈ భాగంలో సూచనాత్మకంగా తెలియజేస్తున్నాడు. దానితో పాటుగా పుట్టేటువంటి వస్తువులకు పరమాత్మకు ఉండేటువంటి మరొక భేదాన్ని కూడా అవ్యయం అనేటువంటి పదం ద్వారా చూపిస్తున్నాడు. పుట్టే ప్రతి వస్తువుకు వ్యయం, వినాశం లేదా మార్పు తప్పకుండా ఉంటుంది. వస్తువు పుట్టిన ప్రతి వస్తువు వినాశానికైనా గురి అవుతోంది. వినాశాన్నే అంగీకరించలేకపోతే ఆ వస్తువు మార్పుకైనా గురి అవుతోంది. వస్తువు మార్పు చెందుతోంది లేదా వినాశాన్నైనా పొందుతోంది. కానీ పరమాత్మ స్వరూపానికి మార్పు లేదు, వినాశము లేదు. ఏ రకమైనటువంటి వ్యయము, ఖర్చు లేదు. ఏ రకంగానూ మార్పు చెందటం లేదు. అటువంటి మార్పు లేని పరమాత్మతత్వం మార్పు ఉండేటువంటి ప్రతి వస్తువుకు కారణంగా నిలవాలి. అలా గనక చెప్పుకోలేకపోతే ఈ మార్పు ఉండే వస్తువులు ఎక్కడి నుంచి మారి ఎలా వచ్చినాయి, మార్పు చెంది ఎటు వెళుతున్నాయి అనేటువంటి ప్రశ్నకు సమాధానం దొరకదు, పిచ్చెక్కిపోతుంది అని కూడా పరమాత్మ చూపిస్తున్నాడు. చూపిస్తూ అవ్యయం అనే పదాన్ని ఇక్కడ ప్రయోగించి చూపిస్తున్నాడు. సర్వభూతేషు ఏన ఏకం భావం అవ్యయం ఈక్షతే అని. అలాగే వేరువేరుగా కనిపిస్తున్నాయి వస్తువులన్నీ. వేరువేరుగా ఉండేటువంటి ఈ వస్తువులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వేరువేరుగా కనిపించేటువంటి ప్రాణుల శరీరాలు కావచ్చు, వేరువేరుగా కనిపించేటువంటి చెట్టు పుట్ట లాంటి వస్తువులైనా కావచ్చు, వేరువేరుగా కనిపించేటువంటి ఇంద్రియాలు కావచ్చు, వేరువేరుగా కనిపించేటువంటి మిగతా పదార్థాలన్నీ కావచ్చు. వేరువేరుగా కనిపించేవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వేరువేరుగా కనిపించే ఈ వస్తువులన్నీ ఒక చోట నుంచి గనక రాకపోతే, ఒకే కారణం నుండి వేరు, మార్పు లేదా భేదము లేనటువంటి పరమాత్మతత్వం నుండి గనక రాకపోతే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే ప్రశ్నకు సమాధానం దొరకనే దొరకదు. సమాధానం తేలదు. సమాధానానికి ఒక అంతు అనేది రాదు. కాబట్టి ఆ సమాధానానికి అంతంగా, సమాధానానికి ఒక చివరగా లేదా కాష్ఠగా, నిష్ఠగా పరమాత్మ స్వరూపాన్ని అంగీకరించి తీరాలి. అటువంటి పరమాత్మతత్వాన్ని వేరువేరుగా కనిపించేటువంటి ప్రతి వస్తువుకు ఒక చివరి పదార్థం లేదా ఒక కొన అనేటువంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకోగలిగితే, అలాంటి తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం, పరమాత్మతత్వాన్ని తెలుపగలిగినటువంటి జ్ఞానం సాత్వికమైనటువంటి జ్ఞానం అవుతుంది అనే విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో, ఈ భాగంలో చెప్తున్నాడు. పరమాత్మ స్వరూపం అందరికీ లేదా అన్ని వస్తువులకు, పుట్టే ప్రతి వస్తువుకు కారణం అనే విషయాన్ని ఒకవైపు చెప్తున్నాడు. మరొక వైపు కారణంగా ఉండేటువంటి ఈ పరమాత్మ స్వరూపానికి, పరమాత్మ తత్వానికి పుట్టుక, వినాశం అనేవి రెండు లేవు అనేది మరొకసారి చెప్తున్నాడు. వాటితో పాటుగా పరమాత్మ తత్వానికి మార్పు లేదు అని అంటున్నాడు. అలాగే పరమాత్మ తత్వానికి భేదము లేదు. పరమాత్మతత్వం వేరువేరుగా కనిపించేటువంటి ప్రతి వస్తువులోనూ నిండి ఉంది. ఇలాంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని సాత్వికమైనటువంటి జ్ఞానం అని అంటారు అని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయం ఈక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం అని. ఇలా సాత్వికమైనటువంటి జ్ఞానాన్ని పరిచయం చేయటం ద్వారా జ్ఞానం యొక్క త్రైవిధ్యాన్ని లేదా జ్ఞానం 3 రకాలుగా ఉంటుంది అనే విషయాన్ని పరమాత్మ మనకు ఉపదేశం చేయటం ప్రారంభించాడు. ఈ ఉపదేశాన్ని ఇంకా కూడా పైకి తీసుకెళ్ళవలసి ఉంది. పైకి తీసుకువెళ్ళిన తరువాత జ్ఞానం 3 రకాలుగా ఉంది అని పూర్తిగా పరిచయం అయిన తరువాత పరమాత్మ యొక్క ఆకుతాన్ని మరొకసారి మనం తెలుసుకోవలసి ఉంది. దానికంటే ముందు పరమాత్మ చెప్పదలుచుకున్నటువంటి జీవుడు యొక్క స్వరూపం, జీవుడి యొక్క తత్వానికి, కర్తృత్వానికి సంబంధం లేనే లేదు. కర్తృత్వం అనేది త్రిగుణాత్మకమైనటువంటి వస్తువుల ద్వారా కలిగేటువంటి ఒక భావం మాత్రమే. త్రిగుణాత్మకమైనటువంటి వస్తువులు క్రియలను పుట్టిస్తూ పోగా, ఆ క్రియల యొక్క సమక్షంలో ఉండేటువంటి, ఆ క్రియల సన్నిధిలో ఉండేటువంటి జీవుడు ఆ క్రియలతోనూ
క్రియను పుట్టించేటువంటి వస్తువులతోనూ తనను తాను కలిపేసుకుని తనను తాను కర్తగా భావిస్తున్నాడు. తనను తాను కర్తగా భావించి వాటి యొక్క ఫలితాలను అందుకోవటానికి ఉవ్విళ్ళూరుతున్నాడు. ఆ ఫలితాలు గనక కొంచెం చేదుగా ఉంటే ఆ ఫలితాలను వదిలించుకోవటానికి బాధపడుతున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. దాన్ని అర్థం అయ్యేటట్లు చెప్పటం కోసమే పరమాత్మ ఇన్ని రకాలుగా ఉపదేశాలను మనకు క్రమంగా చేస్తూ వస్తున్నాడు. గత అధ్యాయాలలోనూ ఇదే విషయాన్ని వేరే వేరే విధానాలలో నిరూపణ చేశాడు. ఈ అధ్యాయంలో కొత్తగా కర్తృత్వానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా 3 గుణాలకు సంబంధించినవి. 3 గుణాలకు జీవుడి యొక్క తత్వానికి సంబంధం లేదు. కాబట్టి కర్తృత్వంతో జీవుడికి సంబంధం లేదు అనే విషయాన్ని పరమాత్మ నిరూపణ చేయడం ప్రారంభించాడు. కొంత నిరూపణ చేస్తున్నాడు. పరమాత్మ యొక్క ఉపదేశాన్ని మనం జాగ్రత్తగా విని అర్థం చేసుకుందాం. అర్థం చేసుకోవటంతో పాటుగా పరమాత్మే చెప్తున్నట్లుగా కర్తృత్వ భావాన్ని విడిచిపెట్టుకుని మనం నిర్వహించుకోవలసినటువంటి కర్తవ్యాలను చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకుందాం. పరమాత్మ చెప్పినట్లుగా ఆ అకర్తృత్వం వరకు మన ప్రయాణాన్ని మనం సాగిద్దాం. మన ప్రయాణంలో తోడుగా నిలవవలసిందిగా, మనకు అండగా నిలవవలసిందిగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం.